ఇంకో మాట అన్నాడు, ఆ మాట చెప్పి నేను ముగించేస్తాను, ఆ మాట చెప్పి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం చదువుదాం. అప్పుడు రాజు అప్పుడు రాజు, చూడండి, జాగ్రత్తగా వినండి మాట. అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని పిలిచి, అదిగో నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి. చాలు. ఏమంటున్నాడట దేవుడు? యేసయ్య ఏమంటున్నాడట? కుడివైపు ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి అని పిలుస్తున్నాడు. ఎడం వైపు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరు తెలుసా? ఇందా చెప్పుకున్నాం కదా, ఎడం వైపు ఉన్న ఎవరు? ఎడం వైపు ఉన్న వాళ్ళు ఎవరు? ఐక్యత లేనివారు, ప్రేమ లేనివారు, మనుషులను ఆధారం చేసుకున్నవారు, నరులను ఆధారం చేసుకున్నవారు, ఏమిటి ప్రేమ లేకుండా కఠిన హృదయంతో ఉన్నవారు, గర్విష్ఠులు, దేవుని మాట వినకుండా విచ్చలవిడిగా తిన్నవారు ఎడమవైపు ఉన్నారు. వారు ఎవరు తెలుసా? మేకలు. దేవుడు వేరుపరిచాడు. అక్కడ ఎంత చక్కగా చెప్తారు, కుడివైపు గొర్రెలను ఎడమవైపు మేకలను వేరుపరిచెను. కుడివైపు ఉన్న వారిని చూసి చేతి వెప్పి చేయి చాపి, ఇదిగో నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, ఎప్పటి నుంచో మీకోసం దాచి ఉంచిన పరలోక స్వాస్థ్యం మీదే, తీసుకోండి. అది ఆశీర్వాదం అంటే, అది దీవెనంటే. ఆ ఆశీర్వాదం ఉందా మనకి? తండ్రి కుడివైపు పక్క మనం ఉన్నామా? దేవుడు ఏమన్నాడు? దీవెన, శాపము. కుడివైపు ఏమో ఆశీర్వదించబడిన వారు ఉన్నారు, ఎడంవైపు అక్కడ రాయబడిందండి. ఆ మాటలను చూడండి. ఆ కింద వచ్చిన ఫస్ట్ ఏమన్నాడు? కుడివైపు ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి అన్నాడు. ఆ కింద 41వ వచనం చూడండి. అప్పుడు ఆయన, చూడండి, జాగ్రత్త వినండి, ఇందాకేమైపు ఎటువైపు ఉన్నారు? ఇప్పుడు ఎడం వైపు ఉన్న వారిని చూచి ఏమన్నాడు? శపించబడిన వారులారా. ఎంత బాధాకరమైన మాట అండి మాట, ఎంత భయంకరమైన మాట. ఈరోజు శపించబడిన ఎడమ చేతి గుంపులో ఉన్నామా, ఆశీర్వదించబడినటువంటి కుడి చేతి గుంపులో ఉన్నామో తెలుసుకోండి. శాపము, దీవెన నీ ఎదుట ఉంచాను, ఏం చేయాలో నీ ఇష్టం. నిన్ను బతిమిలాడరు, నిన్ను బలవంత పెట్టరు.